ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. వెళ్ళు. చిన్నడా. అమ్మో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? దేవుడా, మా బాబాయ్ ఆరోగ్యం బాగుండాలి దేవుడా. ఆయన నాకు అప్పగించిన బాధ్యత నేను నెరవేర్చాలి దేవుడా. మా అక్క మీద, సంధ్య మీద ఈగ కూడా వాళ్ళనే ఉంది దేవుడా. నీ బొందే, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు? అబ్బా, ఏంటిలా లాకొచ్చేసావు? శ్రావణి చూసిందంటే గోల చేస్తుంది. శ్రావణిని పెద్దోడు చూసుకుంటాడులే కాని, ఇంతకీ నీకు చూసిన అబ్బాయి ఎవరో కనుక్కున్నావా? వాడు అడ్రస్ కనుక్కో, వెళ్ళి కాళ్ళు చేతులు విరిచేస్తా. లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడా? ఇదిగో, మీరిలా చేస్తారనే మా బాబాయ్ ఎవరు ఏంటి అనే వివరాలు మాకు కూడా చెప్పలేదు. శంకర్ గారు, గౌరీ గారు, అభయ్ మాయల ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఇక మా తమ్ముళ్ళ పెళ్లిళ్ళు మాత్రమే బ్యాలెన్స్. దానికంటే ముందు మన పెళ్లి జరగాలి. మీకెలా చెప్తే అర్థమవుతుందో ఏంటో. ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, అవును, మీ బాబాయ్ మీకు కూడా సంబంధం చూడడం ఏంటండి? టాపిక్ తెచ్చారు. నాకు చూడడం ఏంటి? అదైనా బాధ్యత కదా. మీకేమైనా ప్రాబ్లమా? మీ మనసులో ఏమైనా ఉంటే చెప్పండి, పర్లేదు. నా మనసులో ఏముందో గౌరీ గారికి తెలీదా? మళ్ళీ అడగడం ఎందుకు? ఇప్పుడు కూడా ఈగో చూపించాలా? నన్ను ప్రేమిస్తున్నానని, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పండి. మన పెళ్లి నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకుందాం. పోనీ నా మనసులో మాట చెప్పేనా? ఏ, నువ్వేంటెక్కడా? నా దేవతని చూస్తున్నాను. ఏంటి? అంటే మీరు దేవుణ్ణి చూస్తున్నారు కదా, మీ దేవుణ్ణి నేనే కదా. ఏ, మా అక్క సంధ్య ఎక్కడా? మీ అన్నయ్య చిన్నోడు తీసుకెళ్లారు కదా. నేనొక్క నిమిషం కళ్ళు మూసేసరికి ఇంత ఘోరం చేస్తారా మిమ్మల్ని? ఆగండి, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని తీసుకెళ్లారండి? రండి, చూపిస్తాను. రండి రండి, అటు చూడండి, చూడండి. ఇప్పటికైనా అర్థమైందా మీకు? మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని. మీ అక్కను చూడండి, మీ బాబాయ్ ఆరోగ్యం బాగుండాలని దేవుడికి మొక్కుకుంటున్నారండి. అయినా మీకు ఇంకోటి చూపిస్తాను, రండి. చూడండి, అటు చూడండి, మీ చెల్లిని చూడండి. తన ప్రాణాలకు సైతం తెగించి చేతిలో హారతి వెలిగించి దేవుడికి హారతి ఇస్తున్నారండి. ఎందుకో తెలుసా? కేవలం మీ బాబాయ్ ఆరోగ్యం కోసమేనండి. అలాంటి వాళ్ళిద్దరిని మీరెలా అనుమానించారండి? పెద్దోడా, ఇప్పటికైనా మీ అనుమానం పోయిందా? పోయింది. కానీ మీ బాబాయ్ ప్రాణం ఆపదలో ఉంది. ఎందుకు? మీరిందాక కళ్ళు మూసుకొని మొక్కుకుంటూ మీ బాబాయ్కి ఆరోగ్యం బాగుండాలని అనుకోగానే దీపం ఆరిపోయింది. అవునా? మరిప్పుడెలా? దీనికి పరిష్కారం ఏంటి? సింపుల్. మీరొక 100 దీపాలు వెలిగించాలి. లేకపోతే మీ బాబాయ్... వద్దొద్దు, వెలిగిస్తా.
సంధ్య సంధ్య ఇక్కడ ఉంటే మీ శ్రావణి ప్రశాంతంగా మాట్లాడుకునేవదు. ఆట వెళ్దాం పద. పెట్టిందన్న చాలండి. ఇంతకీ పెళ్లిళ్ళ గురించి ఏం ఆలోచించారు? బాబాయ్ ఆరోగ్యం గురించి ఆలోచించి నేనేం చేయలేకపోతున్నానండి. మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. అభయ్ మాయలకి, మా తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి మనం నిశ్చయించిన ముహూర్తానికే పెళ్లిళ్ళు జరిపిస్తాను. దాని కంటే ముందు ఆ, అంతకంటే ముందు ఏంటో చెప్పండి. మనిద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పొచ్చు కదా గౌరీ గారు. నన్ను పెళ్లి చేసుకుంటానని అడగచ్చు కదా. గౌరీ గారు మిమ్మల్ని కలవడానికే వచ్చాం. మీ బాబాయ్ గారి హెల్త్ బానే ఉందా? అక్కి, అదంతా దొంగ నాటకం అక్కి. వీళ్ళ పెళ్లిళ్ళు చేయాలని ఆయన అలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. శంకర్ గారు, ఆ, అఖి అభయ్ మాయని క్షమించేశాడా? మా నాన్న సాధువు గెటప్ వేసి ఇప్పుడే బ్రెయిన్ వాష్ చేశాడండి. హ్మ్, ఇక ఫైనల్ గా ఒక జలక్కిస్తే అంతా సెట్ అయిపోతుంది. అంతే కదా. అయితే ఇప్పుడే వెళ్ళి అభయ్ డైలమాని అంతా క్లియర్ చేసేస్తా. ఓకే? అసలు రాత్రి మీరెక్కడ దొరికిపోతారో అని ఎంత భయపడ్డానో తెలుసా? అయినా అంత ధైర్యంగా ఎలా వచ్చారో? మీకు పెళ్లిళ్ళని తెలిసేసరికి టెన్షన్ తట్టుకోలేక వచ్చేసాం. అసలు మా అన్నయ్య ఒప్పుకోలేదు కానీ, లేదంటే రాత్రి నేను ఎత్తుకొచ్చేసేవాడిని. అమ్మో, అంత పని చేయకు. అసలే మా బాబాయ్ ఆరోగ్యం అటు ఇటుగా ఉంది. అది బాబాయ్ గురించి ఓవర్ సెంటిమెంట్ ఫీల్ అయిపోయి అది ప్రశాంతంగా ఉండట్లేదు, మమ్మల్ని ప్రశాంతంగా ఉంచట్లేదు. మీ శ్రావణి సంగతి అటుంచు. మా పెద్దో టార్చరు అసలుకే భరించలేకపోతున్నాం అనుకో. వాడు శ్రావణి తనని పీకల్లోతు ప్రేమించేస్తుంది, మీ బాబాయ్ కోసం ప్రేమ లేనట్టు నటిస్తుందనే భ్రమలో ఉన్నాడు. నిజానికి వాడొక త్యాగశీలా ఫీల్ అయిపోతున్నాడు అనుకో. పాపం కదా. ఏంటి పాపం? రాత్రి కూడా అంతే, వాడి వల్ల దొరికిపోయాం. లేదంటేనా ఇంకాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళం ఎంచక్క. ఆ కబుర్లేవో ఇప్పుడు చెప్పు. అవును సంధ్య, సీతారాముల కళ్యాణం జరుగుతుంది కదా. పనిలో పని మన కళ్యాణం కూడా అయిపోతే ఎంత బాగుంటుందో కదా. అవుననుకో. అయినా సరే, అందర్నీ ఒప్పించి లక్షణంగా పెళ్లి చేసుకొని వచ్చే సంవత్సరం భార్య భర్తలుగా పీటల మీద కూర్చొని మనమే కళ్యాణం జరిపిద్దాం. అబ్బో నా బుజ్జి. అమ్మమ్మ, శ్రావణి వచ్చేస్తుంది. ఊరి దేవుడా, ఇప్పుడెలా? నన్ను ఇక్కడ నీతో చూసిందంటే ఓవర్ యాక్షన్ చేసి గొడవ కూడా చేస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేనేదో ఒకటి మేనేజ్ చేస్తాను. అమ్మో, నేను లోపలికి వెళ్ళి దాక్కుంటా. సంధ్య, చిన్నోడు ఇక్కడ ఉన్నాడంటే ఖచ్చితంగా సంధ్య కూడా ఇక్కడే ఉండుంటుంది. దేవుడా, నా ప్రేమ కట్టు తగులుతున్న దుష్ట శక్తుల పేడ వదిలిపోవాలి దేవుడా. హే, నన్నే అంటున్నావు కదా. హే శ్రావణి గారు, మీరేంటి ఇలా వచ్చారు? నాతో ఏమైనా మాట్లాడాలా? నీతో నాకు మాటలేంటి? నేను మా సంధ్య కోసం ఓ వచ్చాను. సంధ్యనా? ఇటు రండి. ఇదిగోండి, ఈ తలుపు ఉంది కదా, ఈ తలుపు పక్కనే దాక్కుంది. వచ్చి చూసి తీసుకెళ్ళిపోండి. వెళ్ళండి. ఇలా ఇరికించాడేంటబ్బా. చిన్నోడంత గట్టిగా చెప్తున్నాడంటే సంధ్య అక్కడ లేదనుకుంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.